హలో ఎవ్రీవన్. ఈ షోగాడి ఈ వారం చూసిన సినిమా పేరు 11 సినిమా. యాక్టెడ్ బై నవీన్ చంద్ర గారు. సినిమా కథ పాయింట్ విషయానికొస్తే, ఒక 11 మంది ట్విన్స్ ఒక స్కూల్లో చదువుకుంటూ ఒక చిన్నప్పుడు లైఫ్‌ని ఎంజాయ్ చేశారు. దాని తర్వాత పెద్దయిన తర్వాత ఆ 11 మంది ట్విన్స్‌లో ఒక్కొక్క ట్విన్ చనిపోతూ ఉంటారు. అసలు ఆ ట్విన్స్‌నే ఎందుకు వీళ్ళని ఎంచుకున్నారు? ఈ ఇన్వెస్టిగేషన్‌ని సాల్వ్ చేయడానికి మన నవీన్ చంద్ర గారు ఎలా వెళ్లి సాల్వ్ చేశారు? క్లైమాక్స్ వరకు ఎవరు విలను అన్నది మొత్తం అంతా కూడా ఈ 11 సినిమా యొక్క మెయిన్ ప్లాట్. ఈ సినిమా గురించి ముందుగా తెలుసుకోవాలనుకుంటే, రాక్షసుడి సినిమా ప్లాట్‌లా అనిపిస్తుంది సినిమా. క్లైమాక్స్‌కి వచ్చేసరికి మనకు ఒక చిన్న ఐడియాలజీ వచ్చేస్తది. ఒక విలన్ ఎవరైనా ఒక చిన్న క్లారిటీ వచ్చేస్తుంది క్లైమాక్స్‌కి వచ్చేసరికి. అండ్ ప్రీ క్లైమాక్స్‌కి విలన్ తెలిసిపోయిన తర్వాత క్లైమాక్స్‌లో చిన్న పోర్షన్ ఉంటుంది. ఆ పోర్షన్ చూసినప్పుడు మనకేటనిపిస్తుందంటే, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం 'రాఖీ' సినిమా వచ్చింది. ఆ సినిమాలో క్లైమాక్స్ పోర్షన్, ఈ సినిమా క్లైమాక్స్ పోర్షన్ ఒకేలా ఉన్నట్టు, సిమిలర్‌గానే ఉన్నట్టు అనిపిస్తది. అక్కడే చిన్న బాధ అనిపించింది. కానీ ఓవరాల్‌గా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే నవీన్ చంద్ర గారు చాలా చేశారు. హీరోయిన్ గారే ప్రొడ్యూసర్ అవ్వడం వల్ల అనుకుంటా సినిమాలో కొంచెం స్పైస్ చిన్నది తగ్గినట్టు అనిపించింది సినిమాలో. అండ్ కామెడీ ట్రాక్ గురించి మనం పెద్దగా ఆశించకూడదు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా మాత్రం సినిమా అలా ఫ్లోలో నడిచిపోతూ ఉంటుంది సినిమా. ఫ్రేమ్స్ అండ్ నిర్మాణ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. అండ్ డైరెక్టర్ కూడా చాలా మంచి ప్లాట్‌ని, అంటే సస్పెన్స్ థ్రిల్లర్ ప్లాట్స్ ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టనివ్వకుండా తీసే సినిమాల్లో ఈ 11 సినిమా కూడా ఉంది. ఈ సినిమా నియర్ బై థియేటర్స్‌లో ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఈ సినిమాకి షోగాడు ఇచ్చే రేటింగ్ 11 మూవీకి 2.75 ఔట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ.